కొద్దిసేపటి క్రితం హీరో కానీ హీరో లాంటి హీరో కావాలనుకునే హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ. అతని వీడియోలో చెప్పిన అశోక్ వేములపల్లి నేనే. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులను అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ప్రాపర్ వేలో వెళ్తాను. ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్రు ఉంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీకు మనోభావాలు హట్టే, ఇది ఒక సమాజం నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా? నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్ కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోడేమో. అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే, నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. అండ్ నా విషయానికి వస్తే నేను అతన్ని నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ బరాబర్ ప్రేమిస్తా సంథింగ్, దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్, సమాజం క్షమించని భూతు పదాలతో అతను వీడియో పెట్టాడు. నేను జర్నలిస్టులుగా కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను స్పందించా. నాకు కోపం వచ్చిన మాట నిజం. అరే వాడు రేపు హీరో కావాల్సిన వ్యక్తి, ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నారు? మంచి సినిమా బ్రహ్మాండంగా చూస్తారు. అంతేగాని ఇలాంటి బూతులు ఏంటి అసలు, గుద్ద పగలది ఏంటి ఆ భాష ఏంటి? దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకిపడేస్తున్నారు కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అతని మాట పాడిన పాట కరెక్ట్ అని ఏ ఒక్కరన్నా అంటారా? అన్నారు. అందులో భాగంగా నేను కూడా రియాక్ట్ అయ్యేది. లక్షల మంది రియాక్ట్ అయ్యారు, అందులో భాగంగా నేను ఒకడిని. నేను పెట్టాను, నేను కోపంతోనే పెట్టాను. అందులో ఏం చెప్పాను? నీ మంచి కోసమే చెప్పా. బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, కష్టపడు. సినిమా ఇండస్ట్రీ మీద కోటి ఆశలతో వస్తారు, మామూలు విషయం కాదు ఒక సినిమా తీయటం అంటే, అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ నేను చేయలేను. నేను జర్నలిస్ట్గా న్యూస్ మాత్రమే చెప్పగలను. నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. రేపు పొద్దున్న నువ్వు మంచి సినిమాలు తీసావు, మంచి స్టార్ అవుతావు, భవిష్యత్తులో నీ ఫ్యాన్ నేను అవుతానేమో, తప్పేముంది? నీలో మంచి యాక్టింగ్ ఉండి నీ సినిమా బాగా నడవాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకుని పెట్టుబడి పెట్టేవాళ్ళు, నిన్ను నమ్ముకుని సినిమా తీసే డైరెక్టర్లు బాగుపడాలి, నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీలో పంపిన మీ నాన్నగారు బాగుండాలి. నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే. అరే ఇది ఏం భాష ఇది? పైగా నేను వీడు అన్న పదం వాడాను, అది తప్పే, ఖచ్చితంగా తప్పే. కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? నీకుందర రే 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే ఎంతేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ? నువ్వు 4 దెబ్బలు కొడితే 2 దెబ్బలు కొట్టలేనా నేను? నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉంటారా? నీకే పోలీస్ స్టేషన్లో, నాకే పోలీస్ స్టేషన్లో ఉండవా? బూతులు మాట్లాడింది, తప్పు మాట్లాడేది నువ్వు కదా. నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది. యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి. ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి, ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావో? అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. సో నాలాంటి వాడు పెట్టాడు, నా ఆవేదన చెప్పాను, నాకు కడుపు మండింది చెప్పా. నాకు వ్యక్తిగతమైన గొడవలు ఏమి లేవే, నీ కెరీర్ నాశనం చేయాలని నాకేం ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అసలు తెలియదు, నువ్వు ఫస్ట్ సినిమా తీసావంటున్నావు, కానీ అది కూడా నాకు మీ నాన్నగారు తెలుసు నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి సీరియల్స్ అవి నేను చూశాను.
ఆయన నాకు నోటెడ్, నువ్వు నిజంగా నోటెడ్ కాదు. సరే ఓకే, అయినా కూడా నువ్వు రెండో సినిమా తీస్తున్నావు అని చెప్తున్నారు. నీ సినిమా హిట్ అవ్వాలి, నీ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, నీకు మంచి పేరు రావాలి, నువ్వు మంచి యాక్టర్ అవ్వాలి కోరుకుంటాను నేను కూడా. నాకేం తప్పలేదు, నీకు నాకు వైరం లేదు, మీ నాన్నగారికి నాకేం వైరం లేదు. అంతేగాని నీ భవిష్యత్తు నాశనం అయిపోవాలి నేనేం కోరుకోను. నేను అన్నదేంటి క్లియర్గా చెప్పా. వీడు మాట్లాడే భాష ఏంటి, ఈ భాష పైగా నేను మాట్లాడాను. ఎస్, ఈ పాట పాడి నీ గు అన్న తర్వాత పదాలు నేను మాట్లాడాను, గుర్తుపెట్టుకోండి. సెన్సార్ నేనే కట్ చేసేసుకున్నా, బీప్ కూడా ఇలా నీ ఘూ అన్నంతే. తర్వాత కూడా చిన్నపడవు, మీకు సరిగ్గా విన్నారా? నువ్వు విన్నావో లేదు అసలు ఆ వీడియో. నీ ఘూ అన్నా, నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్నా, నీతో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రొడ్యూసర్ ఘూ అన్నాను తప్ప తర్వాత పదాలు నేను అల్లా. ఎందుకంటే పెయిన్ తెలియాలి అని, నువ్వు ఎంత తప్పు చేసావో నీ పెయిన్ తెలియాలి అని. అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. ఎస్, వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నేనేమనుకున్నానంటే మీరు అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కోసమే నీ చేత ఈ పాట పాడించి ఉంటారు అనుకున్నాను. కానీ నీ మాటలు బట్టి నీ వీడియో చూసినాక నాకు అర్థమైందంటే నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ దుత్తర, నీ నోటి దోలు తప్ప వాళ్ళదేం తప్పు లేదని. అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేర్లు నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. ఆయన కూడా మిమ్మల్ని నేనేం వల్గర్ భాష అల్లా, మళ్ళీ చెప్తున్నాను, వల్గర్ భాషలో నేనేం అల్లావాడిని. నీ ఘూ అని ఆపేసాను నేను. నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్న తర్వాత పదం నేను పలకను, నీలాగా ముద్ద పగలు దింగ్ అని చెప్పి నేను అనలా. అది వినండి ఒకసారి, వీడియో రికార్డెడే ఉంది కదా ఆన్లైన్లో. రెండోది, నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటావు. నువ్వు నన్ను బెదిరిస్తావా? నీకు పబ్లిసిటీ కావాలి, నాకు అక్కర్లా, నేను అందరికీ తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా. పైగా నీ సినిమాలు ఆడాలంటే నువ్వు ఎవరో జనాలకి తెలియాలి. నీకు పబ్లిసిటీ, నీ సినిమాకి పబ్లిసిటీ కాదు, నాకు అక్కర్లా. నేను ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని, చిన్న జర్నలిస్ట్ని, నేను ఉద్యోగం చేసుకుంటాను. నాకు పబ్లిసిటీ అక్కర్లేదు, నాకు ఫేమ్ అక్కర్లేదు, నేను నీలాగా హీరో అవ్వాలని అనుకోవటం లేదు, ఎదగాలనుకోవడం కూడా అవసరంలా. నేను మీడియాలో పొడవాల్సింది ఏదో పొడిచాను, ఇప్పుడు దాకా నిలబెట్టుకున్నాను. నువ్వు నన్ను ఎరవరే అన్నావు చూడు, నన్ను పబ్లిక్గా బెదిరించావు, దీని మీద కేసు పెట్టాలి. ఇది నాకు లాయర్లు ఉన్నారు, ఏమని వేస్తావు? నేను బూతులు తిట్టానండి, పబ్లిక్గా పాట పాడితే బూతులు తిట్టొద్దని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి, నేను ఉరిదీయండి అని చెప్పి ఉరి చేస్తావా? నాకు మంచి చెప్పినందుకు నేను కాల్చి చంపండి అని చెప్పి ఆదేశాలు ఏమైనా తెచ్చుకుంటావా? నాకు లాయర్లు ఉండరా? లేదా తెలంగాణ పోలీసులు నువ్వు అంత ఇదిగా ఉంటారు, అంత అబ్జర్వ్ చేయకుండా ఉంటారనుకుంటున్నావా? నువ్వు పెట్టింది, నువ్వు కూసింది, నువ్వు పాడింది లోకమంతా వింది. నువ్వు ఏదైతే నెగిటివ్ పబ్లిసిటీ కోసం, నీ సినిమా కోసం నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఏదైతే పాడావో అది ప్రతి ఒక్కళ్ళు విన్నారు. తెలంగాణ పోలీసులు కూడా విన్నారు. ఇవి చీ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఒక్కసారి చూడు, జనాలు ఎంటైర్ సొసైటీలో నీ పట్ల రియాక్షన్ చూసి తర్వాత మాట్లాడు. ఇప్పుడు నా మీద దాడి చేసి నన్ను తిట్టి నేనేదో మళ్ళీ తిరిగి వీడియో పెట్టి నాతో గొడవ పెడితే నీకేమైనా పబ్లిసిటీ వస్తుంది? ఏమి దేకరు. నేను అంత పెద్ద తోపు జర్నలిస్ట్ని ఏం కాదు నా దృష్టిలో. నాకు తెలుసు, నేను బిగ్ టీవీ అనే జర్నలిస్ట్లో బిగ్ టీవీ అనే ఛానల్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ని. 22 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గానే పనిచేస్తున్నా. ఇంతవరకే తెలుసు. నాతో గొడవ పెట్టుకుని నీకేం పబ్లిసిటీ రాదు, నీ సినిమాకి జనం ఏమి రాదు. నీ సినిమా బాగుంటే జనం వస్తారు. ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా, నీకు మంచి ఫీచర్ ఉంది. పాపం మీ నాన్నగారు కష్టపడి నీ మీద కోటి ఆశలు పెట్టుకుంటారు వాళ్ళు. నీకు కూడా కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వే చెప్తున్నావు కష్టపడుతున్నాను. కష్టపడు, తప్పేం లేదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. నువ్వు బాగా ఎదగాలని, మంచి హీరో అవ్వాలని కోరుకుంటా ఈ రోజుకి. ఎందుకంటే నాకు బిడ్డలా అంటాడు, ఇప్పటికీ చెప్తున్నా. నేను ఆ వీడియోలో కూడా మీ అమ్మా నాన్న ఏదో ఫ్యామిలీని తిట్టాను. ఎక్కడ తిట్టే ఒకసారి చూడు, ఒకసారి ఏమన్నా నేను ఎవరన్నా ఇట్లాంటి బూతు మాట్లాడితే పక్కనున్న అమ్మా నాన్న అరే ఇది తప్పురా అని చెప్తారు. దరిద్రం ఏంటంటే వీడు ఆ బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద అమ్మా నాన్న అక్కో చెల్లో వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా అన్నా. ఎస్, ఇదే మాట అన్నా నేను. అరే విని వాళ్ళన్నా వారించాల్సింది కదా అని. సో నీకు ఏదో బెదిరిస్తే బెదిరిపోతావు అనుకుంటున్నావా? లేకపోతే సుపారీ ఇచ్చేమని గ్యాంగ్ని పంపిస్తావా? నీకు మళ్ళీ చెప్తున్నా, ఇన్ కేసు నేను వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు జారి మెట్టి మీద నుంచి కింద పడ్డా దానికి బాధ్యత నువ్వే అవుతావు. ఇది పబ్లిక్ వాంగ్మూలం ముందే చెప్తున్నా నేను. ఇన్ కేసు నా మీద నేను వెళ్ళేటప్పుడు చిన్న మెట్లు జారి కింద పడినా కూడా దానికి కారణం నువ్వే అవుతావు. ఇంత పబ్లిక్గా బెదిరిస్తున్నావు. ఒక జర్నలిస్ట్ అని కాదు, నేను జర్నలిస్ట్ అన్నంత మాత్రం కొమ్ములే ఉండవు నాకేమి. నేను కామన్ మ్యాన్నే. ఒక కామన్ మ్యాన్ నువ్వు ఇట్లా బెదిరిస్తున్నావు. నువ్వు ఇది తప్పురా నాయన, ఇది సరి చేసుకో అని. మరి నేను బూతులు అమ్మనా బూతులు తిడుతున్నా లక్షల మంది జనాన్ని ఏం చేస్తావు? నేను ఈరోజు సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నారు చూడండి ఒకసారి, ఏ పదాలతో తిడుతున్నారు చూడండి. వాళ్ళందరినీ ప్రశ్నించావు, వాళ్ళందరినీ పేరున ఇట్లాగే బెదిరిస్తావా? నీకు ఎవడో గైడ్ సజెస్ట్ చేసి ఉంటాడు, ఈ అశోక్ అనేవాడు ఈ జర్నలిస్ట్ కాబట్టి వీడిని తిడితే ఇవ్వదని తిడుతూ నీకు వీడియో పెడతాడు, అట్లా నీకు కొంచెం సినిమా పోలీసులు ఏమీ రాదు.
ఆ ప్రొడ్యూసర్లకు కూడా చెప్తున్నాను, ఈ సినిమా కథనం బాగుంటే ఇది బాగుంటే సినిమా నడుస్తుంది, నడవాలని కోరుకుంటాను నేను. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుంటే నలుగురికి ఉపాధి దొరుకుతుంది, మీరు కూడా బాగుపడతారు, ఇంకొన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం మనసారా. కానీ నువ్వు పాడిన భాషను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయండి. యాజ్ ఏ తండ్రిగా నాకు 2 పిల్లలు ఉన్నారు. నీ అంత కొడుకు లేడు, కానీ నా కొడుక్కి 12-13 ఏళ్ళు ఉన్నాయి. వాడు గనక ఇదే మాట స్టేజ్ మీద మాట్లాడినా, ఇంటిలో గనక ఇదే పగల దెంగు ఇట్లాంటి పదాలు వాడితే చీడ్చి కొట్టేవాడిని వాడిని అయితే. డెఫినెట్గా చెప్తున్నా, నాకు తండ్రిగా నా కొడుకును ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది. నా కొడుకు భవిష్యత్తు కోసం వాడు ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడకుండా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు నా పిల్లల్ని నేను చాలా క్రమశిక్షణగా పెంచాను. పెంచుతున్నా ఈ రోజు కూడా. నా పిల్లల నోటి ఒక్క ఓడి రాదు వల్గర్ లాంగ్వేజ్. వస్తే ఊరుకొని యాజ్ తండ్రిగా నీ పట్ల కూడా నేను అదే విషయం చెప్పాను. ఎందుకంటే నేను ఫేస్బుక్లో పెట్టే వీడియో వల్ల నాకేమీ రావు. నీకు తెలుసా, నీ సినిమా ఆడితే నీకు డబ్బులు వస్తాయేమో, నువ్వు నటిస్తే నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, నాకు ఏమీ రావు తెలుసా. అది జస్ట్ ఊసిపోక నాకు ఉన్న ఇష్యూస్ అన్ని సమాజంలో ఏది జరిగినా నేను స్పందిస్తుంటాను. నా ఎంటైర్ వీడియోలు చూడు, ఏదో ఒక సమస్య మీద నేను ప్రస్తావించినవే ఉంటాయి. ఏదో ఒక సమస్య మీద ప్రస్తావిస్తా, అది సోషల్ ఇష్యూస్ మీదే. ఇప్పటికి కూడా నువ్వంటే నాకేం కోపం లేదు. నువ్వు మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు మంచి ఎదగాలి, కష్టపడే తత్వం ఉందంటున్నావు, కష్టపడు. కానీ వల్గర్ లాంగ్వేజ్ ఇట్లాంటి నెగిటివ్ పబ్లిసిటీ జోలికి వెళ్ళకు. ఇవాళ రేపు నెగిటివ్ ఏది పడితే అది కూస్తే, ఏది పడితే అది పాడితే, చండాలం చేస్తే ఆ సినిమా నడుస్తుందని అసలు అనుకో. జనాలు చాలా తెలియగలరు. నీ సినిమా బాగుంటేనే చూస్తారు, గుర్తుపెట్టుకో. ఈ నెగిటివ్ పబ్లిసిటీ అన్నీ కూడా పాతకాలం అయిపోయింది. ఆ ట్రిక్స్ అన్నీ కూడా వాడి వదిలిపడేసింది. పైగా నీ ప్రోగ్రాంకి వచ్చిన ఆయన సీనియర్ యాక్టర్ కదా, ఆయన హీరో జేడీ చక్రవర్తి గారు. ఎస్, ఆయన కొద్దిసేపటికి ఒక వీడియో పెట్టాడు. చూసావా వీడియో? ఒకసారి కావాలంటే చూపిస్తాను చూడు. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయటము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి బాగా ముష్టివాళ్ళ గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముష్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముష్టివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసింగ్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ. అది జేడీ చక్రవర్తి గారు అన్నమాట. ఏమంటున్నాడు ఆయన? అసలు నేను ఆ ఈవెంట్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఒక హాఫ్ నేక్డ్ వీడియో మా అమ్మాయిలను చూపిస్తేనో, లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితేనో సినిమాలు నడవు, ఈ ప్రమోషన్స్ వర్కౌట్ కావు అని ఆయనే వీడియో పెట్టాడు. నీ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ అనుకుంటా బహుశా ఆయన. ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెడతావా? అంటే ఏం పబ్లిక్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? బోల్డ్ అంత కెరీర్ ఉంది నీకు బోల్డ్ అంత కెరీర్ ఉంది. ఇలాంటి యాటిట్యూడ్ వల్ల సినిమా హీరో ముందుకెళ్తాం అనుకుంటున్నావా? పెద్ద హీరోలను చూడు, ఈ కన్నా ముందు ఉన్న పెద్ద హీరోలు మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఎంత ఒబీడియంట్గా ఉంటారు. ఈ రోజుకి ఎంత ఎదిగినా కూడా ఎవరిలో ఉన్న యాటిట్యూడ్, ఎవరితో గొడవలు పట్టాలు, బెదిరించడాలు ఇట్లాంటివి ఉంటాయా? ఎవరిలో అన్న ఇట్లాంటివి ఉంటాయా? వాళ్ళు ఎంత కష్టపడి ఎదుగుంటారు, ఎన్ని సినిమాలు తీసుకుంటారు. ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోలు కూడా ఎంత అనుకోగా ఉంటారు, ఎంత మర్యాదగా ఉంటారు. ఎంత నెగిటివ్ పబ్లిసిటీయా చేస్తే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎస్, కమాన్, ఏదో బెదిరిస్తున్నావు 24 గంటలని. ఎస్, ఏం చేస్తావు? రా రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డీమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th ఫ్లోర్లో క్యాబిన్లో కూర్చుని ఉంటారు. రా, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను రెడీగానే ఉంటా ఇక్కడ.
కొడతావా? కొట్టించు. నీ అంత బలం నాకు లేకపోవచ్చు, నీ అంత డబ్బులు నాకు లేకపోవచ్చు, ఎందుకంటే జీతం మీద బతికేవాడు నేను. నీ అంత డబ్బులు అయితే నాకు లేవు. లేకపోతే నీకు మాదిరిగా ఒకవేళ సుపారీ ఇచ్చి గ్యాంగ్ని ఏమైనా పంపుతావేమో నాకు తెలియదు మరి. సో అంత డబ్బులు అంత శక్తి కూడా నాకైతే లేదు. కొడతావా? కొట్టి చూద్దాం. నాకు పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, సొసైటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు బెదిరించినందుకు నేను కేసు పెట్టాలి. నువ్వు ఆ బూతులు స్టేజ్ మీద మాట్లాడినందుకు ఒక కామన్ మ్యాన్గా నేను కేసు పెట్టచ్చు. వల్గర్ లాంగ్వేజ్ వల్ల సొసైటీ నాశనం అవుతుంది, పిల్లలు నాశనం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దని నేను కేసు పెట్టచ్చు. నాకు ఆ రైట్ ఉంటుంది. నీ మంచి కోసం చెప్తే నువ్వు బెదిరిస్తున్నావే, ఎంతమంది నేను బెదిరిస్తావు నువ్వు? మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వంటే నాకేం కోపం లేదు, నువ్వంటే జల్సీ కాదు, నువ్వేం నాకు పోటీ కాదు, నువ్వేం ఇది కాదు. నేను చాలామంది హీరోలను ఇంటర్వ్యూలు చేశాను, చాలామంది చేశారు. భవిష్యత్తులో నువ్వు పెద్ద హీరో అవుతుంది, నిన్ను కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను, ఇప్పటికి కూడా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ యాటిట్యూడ్ మనం నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ బెదిరించుకోవడానికి ఎవడో కూడా తేరగా కూర్చోలా. అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ. అర్థమైందా? లేకపోతే జర్నలిస్టులు కదా వీళ్ళు ఏం చేయరు, మనం ఏదైనా చూసుకుందాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చూసుకుందాం అదేదని అంటావా? ఏం చేస్తావు? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నువ్వు లీగల్ నోటీస్ ఇస్తావు, నేను లీగల్ నోటీస్ ఇస్తాను, నువ్వు కేసు పెడతావు, నేను కేసు పెడతా. ఏముంటుంది అందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తిట్టింది ఎవరు? స్టేజ్ మీద నేను స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు. దాని కంటిన్యూషనే నాది. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడింది రైటా, నేను మాట్లాడింది రైటా? నీకు సొసైటీ సపోర్ట్ ఉందా, నాకు సొసైటీ సపోర్ట్ ఉందా? ఎస్, నువ్వు పోలీస్ స్టేషన్కి కేసు పెడితే దేని మీద కేసు పెట్టావు? అశోక్ ఇట్లా అన్నాడని పెడతావు. ఎస్, దానికి దేనికన్నాడు? నేను నేను పెట్టిన వీడియోలోనే ఉంది కదా. నువ్వు మాట్లాడింది మరి ఇదేందిరా అని అడుగుతారు. నువ్వు కోర్టుకి వెళ్తావు. ఎస్, కోర్టుకి వెళ్తావు, లాయర్కి ఒక 2-3 లక్షలు సమర్పించుకుంటావు, నోటీస్ ఓడి పంపుతావు. కోర్టుకి వెళ్తే జడ్జిలు ఊరుకుంటారు అనుకుంటున్నా? వాళ్ళేదే చూస్తారు. ఫస్ట్ ఈ భాష ఏందిరా అని అడుగుతారా నేను? అడుగు, తెలుసుకున్నా. అంటే ఇక్కడ ఎంత పిరికోళ్ళు, అమాయకులు ఇదంతా ఉంటారనుకుంటున్నావా? నేను చెప్పాను కదా, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలో మైకు పట్టుకున్నప్పుడు నువ్వు డైపర్లు వేసుకుని ఉంటావు నాకు తెలిసినంత వరకు. నువ్వు నన్ను ఏరా ఒరే అంటున్నావు, వీడియోలో పబ్లిక్గా బెదిరిస్తున్నావు. నీ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇందాక నుంచి నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు అందరూ. వీఆర్ సపోర్ట్ విత్ యూ సార్ అంటే వద్దండి, చిన్నపిల్లాడు పాపం, అతను బోల్డంత కెరీర్ ఉంది. పాపం అతని మీద మనం ఏం చేస్తామండి? ఎదగాల్సిన కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో. కొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి నీకేమో సపోర్ట్ ఉంటుంది? ఏ హీరో కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ నీకు సపోర్ట్ చేస్తారా? ఆ వీడియో చూపించు ఒకసారి. నేను ఇట్లా స్టేజ్ మీద ఈ బూతులు ఇట్లా తిట్టానండి, నన్ను ఇట్లా పట్టుకు తిట్టాడు, వీడు అంతు తేలుద్దామని ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఎందుకు నీతో పాటు ఇప్పుడు సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాడిందే తప్పు అని చెప్తారు కదా. ఈవెన్ జేడీ చక్రవర్తి గారు చెప్పింది కూడా అదే కదా. సో ఒకసారి ఆలోచించుకోండి నీ భవిష్యత్తు కోసం. సో తెలుసుకుందామంటావా? తెలుసుకో, ఏముంటుంది అందులో?